హాయ్ అండి. మైసూర్లో అయితే ఈరోజు మా సెకండ్ డే అన్నమాట. నిన్నైతే భలే అలసిపోయినాము. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేసేసి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము. ఇక్కడ మా తమ్ముడు టిష్యూ పేపర్తో జుట్టు అయితే నైస్గా వస్తుంది అనేసి ఇలా చేస్తున్నాడు అన్నమాట. మేమైతే రెడీ అయిపోయినాము. రూమ్ కూడా అయితే ఈరోజే మేము వెకేట్ చేసేస్తాము. ఇంకా మా లగేజ్ అంతా అయితే కింద హోటల్లో పెట్టేసి మేమైతే ఇక్కడికైతే వచ్చేసినాం అన్నమాట. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే కస్తూరి రెస్టారెంట్ అన్నమాట. సాంబార్ మటు బాగా बड़ा बड़ा खला बड़ा बड़ा మా చిన్న పాపను చూసారు కదా, ఇడ్లీ అయితే తినడం లేదు, వడ తినడం లేదు. సాంబార్లో ముంచిస్తే కూడా అది కూడా వద్దంటుంది. మైసూర్ బోండా అన్నమాట. తన కళ్ళకైతే మైసూర్ బోండా అట్రాక్ట్ అనిపించింది. అదైతే బాగానే తినింది. ఇంకా ఆ వీడియో అయితే లేదు, స్కిప్ అయిపోయింది అన్నమాట. నేనైతే మైసూర్ మసాలా దోశ తీసుకున్నాను. సూపర్ అంటే సూపరు. టిఫిన్ ఐటమ్స్ అయితే అన్నీ అయితే చాలా బాగున్నాయి. మసాలా వడ, ఇంకా ఉరద్ దాల్ వడ, మైసూర్ మసాలా దోశ, ఇడ్లీ మొత్తం అన్నీ అయితే కొంచెం కొంచెం టేస్ట్ చేసినామన్నమాట. టీ కూడా అయితే సూపర్ అన్నమాట. పక్కనే మేమున్న హోటల్ పక్కనే అన్నమాట కస్తూరి రెస్టారెంట్ అనేసి. టిఫిన్ ఐటమ్స్ అయితే సూపర్. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. అక్వేరియం వరల్డ్ అన్నమాట. చాలా చిన్నదన్నమాట ఇది. ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్లో అయితే మేమైతే అంతా చూసేసినాం లోపల. ఇప్పుడు అయితే టికెట్స్ అయితే కొంచెం కాస్ట్. ఈ టికెట్స్ అన్నమాట ఒక్కొక్కరికి 200 అలా పడింది. ఇంకా మనమైతే టికెట్ కౌంటర్స్, ఇంకా మనమైతే పైకి వెళ్తాము. పైనుంచి ఇంకా స్టార్ట్ అన్నమాట. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలా. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ టికెట్స్ ఇచ్చేసి మేమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోతాము. పైన అయితే మొత్తం మబ్బులా ఇలాగా కనిపిస్తుంది. టికెట్స్ 200 కాస్ట్. ఎందుకన్నానంటే ఇంకా మేము జూకి వెళ్ళాము, అక్కడైతే 100 రూపీస్. మైసూర్ ప్యాలెస్కి వెళ్తాము, అక్కడ కూడా టికెట్స్ వచ్చి తక్కువే అన్నమాట. మాకైతే అక్కడ తక్కువ ఇచ్చి ఇక్కడ ఇచ్చినాం కదా, కొంచెం కాస్టే అనిపించింది 200 అంటే. ఇంకా మా చిన్న పాప అయితే ఫిషెస్ అవన్నీ చూసేసి, చిన్న పాప అంటే మా తమ్ముడు కూతురు అన్నమాట, ఫిషెస్ అవన్నీ చూసేసి అయితే చాలా హ్యాపీ. మా పిల్లలకి అయితే నచ్చింది. కాకపోతే అంతగా నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్లోనే ఇలాంటి అక్వేరియంస్ అవన్నీ జపాన్లో చూసారన్నమాట. ఫస్ట్ మేము ఇలాంటి అక్వేరియం చూసింది మేము జపాన్లో ఉన్నప్పుడు. అక్కడ చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఒకసారి చూసినాం కదా అనేసి వాళ్ళు అంతగా ఎంజాయ్ ఏం చేయలేదన్నమాట. ఈ ఫిష్ చూసారు కదా, ఇది అయితే చాలా బాగుంది, అట్రాక్ట్ కూడా ఉంది. ఇంకా ఇలాంటివి చిన్న చిన్న ఫిషెస్ ఇంకా లోపల అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు తనకు చూసారు కదా, మా చిన్న పాప అయితే ఎక్కడికి వెళ్ళినా సరే తనకైతే పార్క్ కావాల్సిందే. స్వింగ్, స్లైడ్స్ అలాంటి అయితేనే తను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా చాలా మంది చిన్నపిల్లలు అలాగే అనుకుంటాను. ఇది ఓన్లీ షో పీస్ అన్నమాట, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాము. కింద అయితే ఇంకా ఫిషెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. కింద అండర్ గ్రౌండ్ అక్వేరియం కూడా ఉంది, ఒకసారి చూసేయండి. ఈ ప్లేస్ అయితే నేను పైనుంచి చూపించాను కదా, ఇప్పుడు కింద నుంచి చూడండి. పైనుంచి అయితే అంత కనిపించలేదు ఫిషెస్, కింద నుంచి అయితే సూపర్ అన్నమాట. ఫిషెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, పైనుంచి అయితే అంత కనిపించలేదు. ఇంకా లోపల కూడా దాక్కుని ఉన్నాయి, ఇంకా లాస్ట్లో చూపిస్తాను మీకు. ఈడున్న ఫిషెస్ అన్నీ వచ్చి గ్లాస్ లోపల ఉండేనమాట. పొడువుగా గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ లోపల అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి అయితే సూపర్ అన్నమాట. నాకు చూసి అయితే ఇన్ని ఫిషెస్, ఇన్ని వెరైటీస్ అయితే నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. ఇక్కడి నుంచి అయితే టర్నల్ స్టార్ట్ అన్నమాట. ఇదైతే ఫస్ట్ టర్నల్.
ఇక్కడైతే అన్ని ఏం ఫిషెస్ అంతగేం లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి, కాకపోతే కొన్ని వచ్చి వెరైటీస్గా ఉన్నాయి. ఇక్కడ సెకండ్ టెర్మినల్లో కూడా ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అంతే అన్నమాట. ఇక్కడ కూడా ఏం లేవు. థర్డ్లో అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట, కాకపోతే ఒకే రకమైన ఫిషెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే చాలా తీసుకున్నాము. లైటింగ్ కూడా సూపర్ అన్నమాట. ఇక్కడైతే చాలా ఫొటోస్ ఉన్నాయి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడున్న ఫొటోస్ చాలా బాగున్నాయి అసలైతే. ఇక్కడ కొంచెం అట్రాక్ట్ అయిందన్నమాట ఫిషెస్ అవన్నీ చూసి. ఇంకా ఇక్కడైతే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ అన్నమాట. ఇవి కూడా అయితే చాలా బాగుంటాయి. ఇంకా చూసిన వెంటనే అయితే ఇంకా స్మైల్ అన్నమాట, ఫేస్ పైన అయితే స్మైల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇన్ని ఫిషెస్ చూసి. ఇంకా ఇదైతే 4th అన్నమాట, 4th టర్నల్. ఇంకా ఫిఫ్త్ టర్నల్లో కూడా ఇంకా అన్ని ఫిషెస్ ఏం లేవన్నమాట, కొంచెం కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వచ్చి నార్మల్ ఫిషెసే, కొన్ని ఫిషెస్ నార్మల్, ఇంకేం లేవు. ఇంకా బయటికి వెళ్తాను చూస్తున్నారు కదా, ఇంకా బయట వచ్చి ఇంకా స్నాక్స్ ఐటమ్స్, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అవి తినచ్చు అన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత అయితే మేమైతే బయలుదేరుతాము. ఫొటోస్ అన్నీ అయిపోయినాయి, చూడడం కూడా అయిపోయింది. అక్వేరియం మా పిల్లలు అయితే అలసిపోయినారు. ఇంకా అక్కడ అక్వేరియం కదా, ఇక్కడైతే మనకు స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాటన్ క్యాండీ, పాప్కార్న్స్, ఇంకా బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి చూసి తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి మనము తినొచ్చు ఆకలేస్తే. ఇంకా మా పిల్లలు అయితే మా పెద్దమ్మాయికి అసలు ఏం వద్దు, ఎవరు ఏం వద్దు అని చెప్పినారు. మా చిన్నమ్మ అయితే కాటన్ క్యాండీ తీసుకునింది. కాటన్ క్యాండీ తీసుకున్నాక అందరం వచ్చి కొంచెము తన దగ్గర నుంచి తీసుకొని అయితే మేమైతే తిన్నాము. ఇంకా తినేసి బయటికి అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మేమైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాము. ఇంకా బయటికి వచ్చినాక ఇక్కడ అక్వేరియం బయటికి వచ్చినాక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంటే మేము తీసుకోలేదు, పిల్లలకైతే కొన్ని ఫొటోస్ అయితే తీసి ఇంకా బయటికి వచ్చి షుగర్ కేన్ జ్యూస్ అన్నమాట, చెరుకు రసము తాగేసి ఇప్పుడు మేమైతే మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేస్తున్నాము. నడుచుకుంటూనే మనం వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ అన్నమాట. హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకొని కౌంటర్ దగ్గర ఆ తర్వాత మేమైతే లోపలికి వెళ్తాము. ఇదేనండి మైసూర్ ప్యాలెస్. ఫస్ట్ టైం చూశాను. బెంగళూరులో నేనైతే 15 years ఉన్నాను, ఇంతవరకు అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ టికెట్స్ కూడా చాలా తక్కువ. మా పెద్దమ్మాయికి టికెట్ అయితే 50 rupees, చిన్నమ్మాయికి అయితే ఫ్రీ అన్నమాట. ఇంకా ఈ ప్యాలెస్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో